గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది గుంటూరు కారం. అర్ధరాత్రి నుండి థియేటర్ల దగ్గర అభిమానుల సందడి మనం చూసాం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. మిడ్ నైట్ షోస్ తోనే హిట్ టాక్ తెచ్చుకుంది గుంటూరు కారం. మహేష్ బాబు కెరియర్ లో మరో బంపర్ హిట్ ఇది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది. గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో చేస్తున్న హంగామా ఎలా ఉందో మా కరెస్పాండెంట్ జ్యోతి ఐమాక్స్ థియేటర్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల నటించినటువంటి గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఒక మంచి టాక్ను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం సంక్రాంతి ముందుగానే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో అతడు కలేజే తర్వాత చాలా గ్యాప్ తర్వాత గుంటూరు కారం రావడంతో కూడా ఒక ఘాటైనటువంటి సినిమాని చూసినటువంటి ఫీలింగ్లో ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. మూవీ చూసారా? ఎస్. ఓకే, మహేష్ బాబు ఫ్యానా లేకపోతే ఎవరి ఫ్యాన్ మీరు? బిగ్ మహేష్ బాబు ఫ్యానే. సో ఎలా అనిపిస్తుంది మూవీ చూసిన తర్వాత? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ. చాలా బాగుంది మూవీ. ఓకే, ఎలా అంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబుని అంటే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ, సో స్క్రీన్ మీద చూడగానే ఎలా అనిపించింది? యాక్షన్ కానీ ఫైట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? లైక్ నాకు చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్గా అనిపించింది చూసేటప్పుడు. చాలా బాగుంది, నాకు నచ్చింది. అది ఎక్సైటెడ్గా అనిపించింది చూడడానికి. మీరేం చెప్తారండి? అంటే మనం చూసాము ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల డాన్స్ వామ్మో అనుకుంటూ కూడా మహేష్ బాబే స్వయంగా కమెంట్ చేశారు. సో డాన్స్ కానీ లేకపోతే మిగతా విషయాలు, త్రివిక్రమ్ డైలాగ్స్, పంచ్, ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఇక్కడ శ్రీలీల గారి డాన్స్ కంటే మహేష్ బాబు గారి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు అంటే మహేష్ బాబు గారిది ఇంత డాన్స్ మేము ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. చాలా ఎనర్జెటిక్గా వేశారు. స్టెప్స్ కూడా చాలా ఫాస్ట్ బీట్ పెట్టారు. ఆయన అంత ఇదిగా వేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది మూవీ, మాత్రం చాలా బాగుంది. ఆయన్ని డిఫరెంట్గా చూపించారు. ఇప్పుడు దాకా ఒక రొమాంటిక్ యాంగిల్లోనో ఒక సైలెంట్గా అట్లా ఈ మూవీలో నచ్చిన డైలాగ్స్ ఏంటి? ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే మెయిన్గా మనకి ఆ డైలాగ్స్ గుర్తుడి. ఒకటని రెండని చెప్పలేం, చాలా ఉన్నాయి. 5 minutesకి ఒకసారి ఒక పంచ్ డైలాగ్ పడుతూనే ఉండింది. చాలా ఓవరాల్గా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా. చాలా రోజుల తర్వాత ఒకవైపు మనకి బ్రహ్మానందం కూడా తెర మీద కనిపించారు, ఏం చెప్తారండి? ఇట్స్ ఫైన్ మూవీ అండి అది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ మహేష్ బాబు ఫ్యాన్. బట్ ఎప్పుడు కూడా నేను అంత బెనిఫిట్ ఎప్పుడు రాలేదు బికాస్ ఆఫ్ మై డాటర్. ఇవాళ మూవీ చూశాను. జస్ట్ ఫైన్, వెరీ ఫైన్ దట్ ఈస్ మూవీస్. అంటే మ్యూజిక్ కానీ లేకపోతే మహేష్ బాబు సింగిల్ మ్యాన్ షో అంటారా లేకపోతే ఇది ఓన్టెడ్ మూవీ? చాలా బాగున్నది మూవీ కానీ, సాంగ్స్ కానీ, మహేష్ బాబుని చూపించిన స్టైల్ కానీ డిఫరెంట్ లుక్, టోటలీ డిఫరెంట్ లుక్. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది. ఇది దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ వెరీ ఫైన్ మూవీ. దట్స్ ఇట్. మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఐమాక్స్ దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి ముందుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎప్పుడు ఆ సినిమా వచ్చినా కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈసారి కూడా ఆ విధంగానే గుంటూరు కారం సూపర్ సక్సెస్ని అందుకుంది అంటూ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం చెప్తూ ఉన్నారు.